వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. బుచ్చిరెడ్డిపాలెంలో మంగళవారం రాత్రి భువనేశ్వరం మురళీకృష్ణ, బెల్లంకొండ లక్ష్మయ్య, గుత్తా శ్రీనివాసులు, కత్తి మహేష్, చోళం వెంకయ్యలతో పాటు వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రేపాల గ్రామం ఆంజనేయ స్వామి విగ్రహం నుండి టోల్ ప్లాజా వరకు పెద్ద ఎత్తున జనసేన, టీడీపీ, భాజపా నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టోల్ ప్లాజా సమీపంలో జరిగిన భారీ బహిరంగ సభకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు, భాజపా నాయకులు, ముఖ్య అతిథులు వచ్చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీర్చేందుకు మేమెప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. బుచ్చిలో ఇంత పెద్ద ఎత్తున టీడీపీలో చేరికలు జరగడం శుభ పరిణామమన్నారు. ఈ చేరికల కార్యక్రమం నలుగురు మెయిన్ ముఖ్యులు మురళీకృష్ణ, బెల్లంకొండ లక్ష్మయ్య గారు, గుత్తా శ్రీనివాసులు, కత్తి మహేష్, ఈ నలుగురు, వెంకయ్య గారు, చోళం వెంకయ్య గారు, ఈ ఐదుగురు కలిసి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళ పుణ్యానే ఈరోజు ఈ సభ మేమందరం రావడం, వాళ్ళ చేరికల కోసం మేము రావడం, వీళ్ళు చేరడం చాలా సంతోషం. అట్టే వాళ్ళతోటే చాలా మంది కూడా ఇప్పుడు చేరికలు ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది మీ అందరినీ చూసి కూడా నేను అనుకున్నాను వీళ్ళకి ఇంత బలం ఉందని కూడా. ఎందుకంటే బుచ్చిరెడ్డిపాలెంలో మనకి మీ అందరూ ఓటు అవసరం, వీళ్ళందరూ చేరడం దానికి బలం. సో మీ అందరికీ కోరుకునేది ఒకటే, రేపు వచ్చే ఎన్నికల్లో కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్లో రావాలా, ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మనం గెలిపించి ముఖ్యమంత్రి చేయాలి. కానీ ఇంకా ప్రశాంత్ రెడ్డి ఇక్కడ మీ సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలా, అట్టే నన్ను మెంబర్ పార్లమెంట్ లోక్సభ సైకిల్ గుర్తుకేసి నన్ను గెలిపించాలా. మీరు మా ఇద్దరిని గెలిపిస్తే బుచ్చిరెడ్డిపాలెం ఒక్కటే కాకుండా కోవూరు కాన్స్టిట్యుయెన్సీని మేము మీరే చూస్తారు. అభివృద్ధి ఎంత అభివృద్ధి చేస్తాం మీకు. ఏ మండలంలో ఆ మండలంలో ఒక ఆఫీస్ పెట్టి మీ అందరూ కూడా కోవూరు నెట్ లేకుండా ప్రతి మండలంలో, బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఒక ఆఫీసు, ప్రతి మండలానికి ఒక ఆఫీస్ పెట్టి మీ సమస్యలు ఏదైనా ఉన్నా అక్కడనే వచ్చి మీ సమస్యలు కూడా చెప్పుకొని దాన్ని తీర్చేదాన్ని కూడా మా సైడ్ నుంచి దానికి తగ్గ మనుషులను కూడా పెట్టి మేము ప్రతి వారం ఒకరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలానికి వచ్చి, నేను రాకపోయినా ప్రశాంతి